ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా. సో ఆయన చేసే విధులు ఏ విధంగా నడుస్తున్నాయంటారు? రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణకు అత్యున్నత ప్రాధాన్యతను ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వాలు చాలా అద్భుతంగా నడిపిస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఇంతకుముందు కేసీఆర్ కూడా అన్ని పథకాలు చేశారు. కానీ తన కింద ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కొంతమంది అవకతవకలు చేయడం వల్ల కొంత ప్రాజెక్టులు కట్టడం లేక కొన్ని ప్రాబ్లమ్స్ జరిగాయి. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా అన్ని విధాలా జరుగుతున్నాయి. నేను ముఖ్యంగా చెప్పాలంటే నేను పార్టీకి అతీతంగా ఉంటాను. అన్ని పార్టీలకు బాగా అనుసరించి చూస్తుంటాను. అందరూ అన్ని బాగా చేస్తున్నారు. కొద్దిగా మార్పులు చేస్తుంటే బాగుంటుందని నా ఆలోచన. అంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్ స్కూల్స్ పరంగా వస్తే గవర్నమెంట్ స్కూళ్ళల్లో విద్యార్థులు కనిపించడమే మానేశారు. అయితే ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది కదా. ప్రతిదీ ప్రభుత్వ పరంగానైనా ప్రైవేటీకరణ చేస్తే బాగోదు కదా. అందు గురించేనే ప్రభుత్వం పనులు చేయాలి, ప్రైవేటీకరణ చేయాలి. రెండింటికి రెండు అనుసంధానంగా ఉండాలి. అంటే స్కూళ్ళలో టీచర్లు కూడా ఎంప్లాయీస్ కూడా కనిపించట్లేదు అంటున్నారు. ఒకనాడు ప్రభుత్వంలో నిజం చెప్పాలంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు చదువుకున్న అబ్దుల్ కలాం ఆజాద్ ఏంది, అంబేద్కర్ ఏంది, వీళ్ళంతా గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి చదువుకున్న వాళ్ళు కదా. ప్రభుత్వ పాఠశాలలో కూడా ఎందుకు చదువుతలేరు అనేది తప్పు పట్టకూడదు. అందరూ బాగానే చెప్తున్నారు.